నేను ఈడనే ఉంటా, నా కాడికి అన్ని తెచ్చియాలంటే నడుస్తుందా? హగో నీకే పట్టి పర్వాలేనప్పుడు నాకేం గర్జు అంటారు. గందుకే పోయే కాడికి పోవాలి, అడగాల్సిన వాళ్ళని అడగాలి, తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సర్కార్ పెద్దలు మాటి మాటి ఢిల్లీకి పోయి గదే పని చేస్తున్నారు. ఎక్కడిది సీఎం సారు మంత్రులు సెంటర్ మంత్రులను మునుం పెట్టి కలిసిండ్రనుకో రాదుర్రి. పెట్రోల్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సార్ ఆఫీస్ కు పోయి మా తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాం, కస్టమర్లకు ఇచ్చే సబ్సిడీని మొదలే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇస్తానికి పర్మిషన్ అడిగిండ్రు. అటెన్క సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ సార్ తోటి ముచ్చట. మూసీ నదిని ముద్దుగా చూసుకుంటాం, 4000 కోట్లు కావాలి, గోదావరి నీళ్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో పోస్తాం, దానికి 6000 కోట్లు ఇవ్వాలని కోరిండ్రు మనోళ్ళు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట కూడా వెళ్ళిందట. అటెన్క సెంటర్ సివిల్ సప్లై మినిస్టర్ ప్రహ్లాద్ జోషి సార్ తోటి మీటింగ్. మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సెంటర్ రోడ్ల ఆఫీసర్ ను కలిసి RRR పనులు చాలు చేయాలి, నల్గొండ బైపాస్ కోసం చెప్పున టెండర్లు పిలవాలి, 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరిండు. తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి అడిగి హైకమాండ్ పెద్దలతోటి మీటింగులు పెట్టిండ్రు నడిమిట్ల. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ ను ప్రియాంక గాంధీ మేడాన్ని కలిసిండ్రు అందరు కూడా. రాహుల్ గాంధీ సార్ కాడికి పోయి మనం మాటిచ్చినట్టే రుణమాఫీ చేస్తున్నాం, దాని మీద మీటింగ్ పెడతాం, మీరు తప్పకుండా రావాలని కోరిండ్రట. అప్పట్లో వరంగల్ కు రాహుల్ గాంధీ సార్ వచ్చి రైతు డిక్లరేషన్ చదివిండు, మా పార్టీని గెలిపిస్తే 2 లక్షల లోన్లు మాఫీ చేస్తామని. అన్నట్టుగానే చేస్తున్నందుకు అదే వరంగల్ లో మీటింగ్ పెట్టాలని మనోళ్ళ పిలాను.